కావ్య దగ్గరకు కనకం వచ్చి ఇలా అంటూ ఉంటుంది. అసలు నువ్వేం చేస్తున్నావా? ఈ పెళ్లి పనులేంటి? నువ్వు ఇక్కడ సహాయం చేయడం ఏంటి? అసలు నీకు ఏమైనా అర్థమవుతుందా? అల్లుడు గారు పెళ్లి పనులు నువ్వు దగ్గరుండి చేయడం ఏంటి? అసలు నీకు బుర్ర పనిచేస్తుందా? అసలు ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు అంటూ కనకం అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న కనకం అయితే, నన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా నేను ఎందుకు వచ్చానో అందుకే వచ్చాను. అయినా నువ్వెందుకు ఇక్కడ ఈ పనులన్నీ చేస్తున్నావు? అసలు ఇక్కడ రాజుని పెళ్లి చేసుకోవడం మానేసి వేరే కొళ్ళకి ఇచ్చి కట్టపెట్టేస్తున్నావేంటి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు ఆ అల్లుడు గారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? అయినా అల్లుడు గారు కూడా నిన్ను ప్రేమిస్తున్నారంట కదా, నువ్వు కూడా అల్లుడు గారిని ప్రేమిస్తున్నానని చెప్పి మీరిద్దరూ ఒక్కటైపోవచ్చు కదా, ఈ బాధలన్నీ ఎందుకే అని చెప్పి అంటుంది. అది వినగానే కావ్య అయితే, అమ్మ ఆ పెళ్లి జరగదు, ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. ఆ పెళ్లి జరగకుండా ఆగిపోతుంది అని చెప్పి కావ్య కనకంతో అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.